పిచ్చి పట్టించి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. మంచి పిచ్చే. కొంతమంది ఎప్పుడు రెస్ట్ కోసం కోరుతూ ఉంటారు. కానీ నేను డానీని చూసినప్పుడు సంతోషం. కష్టపడే వాళ్ళంటే నాకు ఇష్టం. ఎందుకంటే నేను కష్టపడేవాడిని కాబట్టి, కష్టపడి పైకి వచ్చాను కాబట్టి కష్టపడే వాళ్ళంటే నాకు ఇష్టం. ఆ కష్టపడే వాళ్ళకు మనం కూడా కొద్దిగా సహాయంగా నిలబడితే మంచి ఫలితాలు వస్తాయని నా ఆశ. సంవత్సరాల తరబడి నా భార్య 2 బిడ్డలు ఎక్కించుకొని తిరిగాను. ఈరోజు అనేకమైన ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు. కానీ ఇప్పటికీ నేను కష్టపడుతూనే ఉన్నాను. నోట్లో ఏలేసుకొని కాలు మీద కాలేసుకొని మాత్రం కూర్చోలేను. అది నా వల్ల కాదు. ఒక్కసారి రెస్ట్ ప్రభువు పిలిచినప్పుడే. మా నాన్నగారు అలాగే వెళ్ళిపోయారు. మరి అమ్మగారు అదే దృష్టి, ఈయన కూడా అదే పిచ్చి పట్టింది. కాబట్టి ఇది మంచి పిచ్చి అనండి ఒకసారి. పని పిచ్చి, దేవుని పిచ్చి అనండి. చాలామందికి పిచ్చి ఉంటుంది. మనిషికో పిచ్చి ఉంటుంది. కొంతమంది క్రికెట్ పిచ్చి ఉంటుంది, కొంతమందికి పేకాట పిచ్చి ఉంటుంది, కొంతమందికి మందు పిచ్చి ఉంటుంది. చెప్పరా మీరు? కొంతమందికి సీరియల్ పిచ్చి ఉంటుంది. ఉండదా? మాకో పిచ్చి, దేవుని సువార్త చేయాలి, ఇదో పిచ్చి. మీది పిచ్చే, మాది పిచ్చే. కానీ ఒక తేడా ఉంది. మీది పిచ్చి పిచ్చి, మాది మంచి పిచ్చి. పిచ్చి పిచ్చే. ప్రతి మనిషికి పిచ్చి ఉంటుంది. రెండిట్లో ఏదో రకమైన పిచ్చి. కొంతమందికి ఏమో పిచ్చి పిచ్చి, కొంతమందికి ఏమో మంచి పిచ్చి. మనమందరం మంచి పిచ్చోళ్ళం అవుదుము గాక, దేవుని పిచ్చోళ్ళం అవుదుము గాక. హల్లెలూయా. ఆదికాండం 21వ అధ్యాయము 1-2 వాక్యాలు చదువుదాం. తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట ప్రకారంగా శారాను గుర్చి చేసెను. ఎట్లనగా అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును తనకు శారాకు కనిన వాడునైనా తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. తండ్రి వాక్యం ద్వారా మాట్లాడి నీ ప్రెసెన్స్ మాకు తోడుగా ఉంచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. అబ్రహాము కల్దీయుల దేశంలోని ఊరు అనే ఒక ఊరిలో నివాసం ఉండేవాడు. వాళ్ళ నాన్నగారి పేరు తెరహు. ఏంటది? మాట్లాడాను అందరూ. కల్దీయుల దేశంలో ఊరు అనే ఊరిలో అబ్రహాము అనే వ్యక్తి తన భార్య, వివాహితుడై సంతానము లేనివాడై 75 ఏళ్ల వయస్సులో తన తండ్రికి విధేయుడిగా కల్దీయుల దేశంలో బ్రతుకుతున్నాడు. వీరు పూర్వీకులందరూ విగ్రహారాధికులు, భయంకరమైన విగ్రహారాధికులు. దీన్ని స్టెఫెను రుజువుపరిచాడు. మరి యెహోషువ గ్రంథంలో ఇతర పుస్తకాలలో అద్దరిని మీ పితరుడు అబ్రహాము విగ్రహారాధికుడై ఉండగా అని చెప్పబడింది. అంటే విగ్రహారాధికులు. వీరికి ఒక అన్న ఉండేవాడు, ఆయన చచ్చిపోయాడు. ఆయనకు ఒక కొడుకు ఉండేవాడు, ఆయన పేరు లోతు. అలాగన జీవనం కొనసాగుతుంది. సహజంగా వీరిది వ్యవసాయ క్షేత్రం ఉన్న కుటుంబం. వ్యవసాయ భూమి ఉంది వీళ్ళకి. వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. దానికి తోడు వీళ్ళ నాన్నగారికి ఒక వ్యాపారం ఉండేది. ఆ వ్యాపారం ఏంటంటే దేవుళ్ళ బొమ్మలను తయారు చేసి అమ్మటం. ఇది ఉండేది. విగ్రహాలను ఆరాధించేవాళ్ళు, విగ్రహాలను సేవించేవాళ్ళు, విగ్రహాలను తయారు చేసి వ్యాపారం చేసేవాళ్ళు. ప్రపంచంలో సనాతన కాలం నుంచి అధునాతన కాలం వరకు అతిపెద్ద వ్యాపారం ఏమిటి అంటే దేవుడి బొమ్మలే. ఏంటి చెప్పండి? అది యేసుప్రభు బొమ్మ అయినా ఇంకొక దేవుడి బొమ్మ అయినా అతి సులభంగా మనం దేవుడి బొమ్మల ద్వారా వ్యాపారం చేయవచ్చు. అర్థమైందా? వీళ్ళకి బొమ్మల వ్యాపారం ఉంది. ఏం బొమ్మలు? దేవుడి బొమ్మల వ్యాపారం. బొమ్మలు తయారు చేసి అమ్మేవాళ్ళు. వ్యవసాయ క్షేత్రము, ఒకవైపు వ్యవసాయము, మరొక వైపు వ్యాపారం. సో తండ్రితో పాటు తాను కూడా సహకారంగా ఉంటూ ఉండేవాడు. ఆ బొమ్మల వ్యాపారాన్ని తాను కూడా చేస్తూ ఉండేవాడు.
ఒక రోజున తాను పని మీద తాను వెళ్ళాడు. వ్యవసాయ క్షేత్రంలో సడన్గా దేవుడు కనబడ్డాడు. దేవునికి స్తోత్రం. కనబడి, నేను చూపించే దేశానికి వెళ్తావా, నేను నిన్ను గొప్ప జనాంగంగా ఆశీర్వదిస్తానన్నాడు. హల్లెలూయా. నేను నిన్ను గొప్ప జనాంగంగా ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఎలా కనబడ్డాడు అంటే ఆదికాండములో మనకు లేదు, ఏ పుస్తకములో ఎలా కనబడ్డాడో లేదు. అపోస్తల కార్యములో స్టెఫెను ప్రసంగంలో ఉంది ఎలా కనబడ్డాడో. మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై, చప్పట్లు కొట్టండి. మాయదారి దేవుడు కాదు, పలకాలి. నేను చెప్పినాకే అడుగుతాను, జవాబు చెప్పకపోతే ఇంకా మైకిడ పడేసిపోతాం మా ఇంటికి. ఆయన కనిపించింది మాయదారి దేవుడు కాదు, మహిమ కలిగిన దేవుడు. ఈ రహస్యాన్ని స్టెఫెన్ రివీల్ చేశాడు. స్టెఫెన్ తన ప్రసంగంలో అబ్రహాము మహిమ కలిగిన దేవుణ్ణి చూచాడు. దేవునికి స్తోత్రం. ఏం దేవుడు? మాయదారి దేవుడా? దేవుడు అంటే దేవుడు, మాయదారి దేవుడు కాదు. దేవుడు అంటే దేవుడు, దేవుడు అంటే దేవుడు, మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నేను చూపించే దేశానికి పదమన్నాడు. ఒక్కడే చూశాడు ఆ దర్శనం, ఒక్కడే విన్నాడు ఆ స్వరం. ఇంటికి వచ్చాడు, భార్యతో చెప్పాడు, ఏమేమో సారా నాకు దేవుడు కనబడ్డాడు అంటే, ఏ దేవుడండి? అక్కడ చాలామంది వీళ్ళెవ్వరు కాదు, మరి దేవుడు అంటున్నారు. ఈ ఆకారాలలో ఏ ఆకారము నాకు కనబడి నాతో మాట్లాడలేదు, మహిమ కలిగిన దేవుడు నాకు కనబడ్డాడు. కనబడి, నేను చూపించే దేశానికి రా, నేను నిన్ను గొప్ప జనాంగంగా మారుస్తాను అన్నాడు. వస్తావా అన్నాడు. మీరు చెట్టు కింద ఉంటే అట్ట ఉండే రకాలైతే అనేవాళ్ళు, మీరు భర్తతో అట్ట అనేవాళ్ళు అయితే నేను అన్నదానికి వెంటనే అందుకునేవాళ్ళు పదం. మీరు ఏమండి, మీరు చెట్టు కింద ఉంటే, మీరు గంజి తాగితే, దేవునికి స్తోత్రం, మీరు ఎక్కడుంటే అక్కడండి నేను వస్తానని. సర్దో మూటా ముళ్ళు అన్నీ సర్దేశారు. బయలుదేరుతారు. యాడికి రా అన్నాడు వాళ్ళ నాన్న. పేరేంటి? తెరహు. తెరహు అనే మాటకు అర్థం ఆలస్యం. అనండి ఒకసారి. అంటే మిస్టర్ ఆలస్యరావు కూడా నేను వస్తారా అన్నాడు. ఏమన్నాడు? నేను ఈలోపు బాబాయ్ నేను వస్తానన్నాడు లోతుగాడు. సరే, ఆ సరంజామంతా సర్దారు, బయలుదేరారు. ఊరిలో జనాలు ఉంటారు కదా. అబ్రాహం యాడికి బయలుదేరావు అన్నారు. దేవుడు చూపించే దేశం అన్నారు. ఆహా, ఏంటి? దేవుడు చూపించే దేశం. ఏ దేశం? దేవుడు చూపించి. రేయ్, ప్రశ్నన్నా అర్థం చేసుకో, జవాబన్నా అర్థమయ్యేటట్టు చెప్పు. ఏ దేశం అంటే దేవుడు చూపించేది అంటావంటే, ఇంకా చూపించలేదు బాబాయ్, నేను చూపిస్తా పమ్మన్నాడు. బయలుదేరాను అన్నాడు. ఊరే మై కుక్క దొగ పెట్టుకుని గోదావరి ఇదినట్టు ఈడానికి వెళ్ళిపోతున్నావు. నీకన్నా చెప్పాడా? ఏ ఊరా చెప్పాడు మామయ్య గారు. ఏ ఊరమ్మాయి? దేవుడు చూపించేది. ఓసి నీ దుంపదేగా అంతకు తగ్గ. అరే బాబురే, మాట్లాడండి. అంతకు తగ్గ అన్నట్టు ఉంది మీ వ్యవహారం. పెద్ద అయినా నీకైనా అంటుంటే అందరూ ఒకే సమాధానం. బయలుదేరి వెళ్ళిపోయారు. యూఫ్రటీసు నది దాటగానే షెకెము వస్తుంది. ఈ బల్లని యూఫ్రటీసు నది అనుకోండి. ఇది ఊరు, నేను నిలబడింది. మీరున్నదేమో దేవుడు చూపించే దేశమైన కనాను. యూఫ్రటీసు నది దాటి అవతలికి వెళ్తే ఆ దేశంలోని ఒక రాష్ట్రమైన షెకెము ఉంటుంది. అయితే తండ్రి వెంటున్నాడు కదా, ఇప్పుడే నది దాటడం ఎందుకురా, ఇంత ప్రయాసపడ్డం ఎందుకు నాన్న, అట్ట కొంచెం ముందుకెళ్ళి అక్కడ తిరుగుదాం పదమన్నాడు. తండ్రి మాట కాదనలేక తండ్రి అనుసరించేవాడుగా మారాడు. పిలుపు పొందింది అబ్రహాము, నడిపిస్తుంది. ఆన్సర్ చేయాలందరూ. పిలుపు పొందింది, నడిపిస్తున్నది. ఈరోజు సంఘాలలో కూడా పిలువబడిన వాడు నడిపిస్తే పిలువబడని వారు ఫాలోయర్స్గా ఉండాలి. కానీ అనేక సంఘాలలో పిలువబడని వాళ్ళే
పిలువబడిన సేవకుని నడిపిస్తారు. అందుకే అది అగమ్య గోచరమైన పరిచర్యగా ఉంటుంది. పిలిచింది దేవుడు అబ్రహామును, కానీ నడిపిస్తుంది ఎవరు? తండ్రి అంటే అపారమైన గౌరవం. తండ్రిని ఎదిరించలేక కాదనలేక సరే నాన్న అన్నాడు, నాన్న వెనకాల పడిపోయాడు. ఆ విధంగా 600 మైళ్ళు ఆ కాలువ గట్టెంబడే వెళ్ళిపోయారు. హారాను అనే ప్లేసు వచ్చింది. ఆ ప్లేసు చాలా కంఫర్ట్గా ఉంది. హారాను అంటే వేడి నీళ్ళ ఊట. హల్లెలూయా చెప్పాలి. తోడ కట్ట తోడ మిట్ట. తోడ కట్ట తోడ తెలుసా మీకు? కట్ట మిట్ట అంటే కొంచెం పులుపు కొంచెం తీపి, భలేగా ఉంటుంది కదా. తోడ కట్ట తోడ మిట్ట, 50-50, కొంచెం స్వీటు కొంచెం సాల్టీ, అదే 50-50. తోడ కట్ట తోడ మిట్ట, కొంచెం తీపి కొంచెం పులుపు, భలేగా ఉంటుంది. అలాగన హారాన్లో ఉండిపోయారు. దేవుని దర్శనం అబ్రహాంకు ఆగిపోయింది. అక్కడ తండ్రి అయిన తెరకు చనిపోయాడు. అక్కడే హారాన్లో అతన్ని పాతిపెట్టారు. అప్పుడు దేవుడు కనబడి, అబ్రాం, రెండోసారి ఇది, ఇప్పటికైనా కదులుతావా ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని బయలుదేరి 200 మైళ్ళు వెనక్కి నడిచి వచ్చి యూఫ్రటీసు నది దాటి కనాను చేరుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని కనపరచాలి. సింధూర వృక్షము కింద ఆగాడు. దైవ దర్శనం దొరికింది. దేవుడు అన్నాడు, ఈ దేశాన్ని నేను నీకు ఇస్తానన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చూపించే దేశానికి పదమంటే ఊర్లో వాళ్ళందరూ నవ్వుకున్నారు. ఒరేయ్, వెళ్ళేవాడు ఏ ఊరో సరిగ్గా తెలుసుకొని వెళ్ళాలి. గాలిలో దీపంలాగా దేవుడు చూపిస్తాడని పోవటమేందిరా అని ఊరంతా ఎగతాళి చేసిన, నమ్మకంగా వెంబడించిన అబ్రహాము తండ్రిని కాదనలేక తండ్రి వెనకాల 100 మైళ్ళు ముందుకు వెళ్ళి దేవుడి దర్శనంతో 200 మైళ్ళు వెనక్కి నడిచి వచ్చి యూఫ్రటీసు నది దాటి కనాను దేశంలోకి రాగానే దేవునికి లోబడిన అబ్రహాముకు దేవుడు 3వసారి దర్శనమిచ్చాడు. ఇట్లా రాసి ఉంటుంది బైబిల్లో, యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ సంతతికి దేశమునిచ్చేదను. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. ఎక్కడ కూర్చున్నాడు ఇతడంటే సింధూర వృక్షం కింద కూర్చున్నాడు. సింధూరము ఎరుపు, ఆ వృక్షము సిలువకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎవడైనా సరే సిలువను సమీపిస్తే, ఆ సిలువ గట్టు చేరితే, ఆ సిలువ మెట్టు దగ్గర నిలబడితే యెహోవా అతనికి ప్రత్యక్షమై, సిలువ ద్వారా తప్ప దైవ దర్శనం లేదు. 2, సిలువను చేరగానే యెహోవా అతనికి ప్రత్యక్షమై, సిలువ చెట్టు కింద దైవ దర్శనం. దేవుడు కనబడాలంటే సిలువను చేరాలా. 2వది, నీ సంతానమునకు ఈ దేశమును నేను వాగ్దానం. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చావంటే వాగ్దానంతోనే వెళ్తావు. సినిమాకి వెళ్ళావనుకో నీరసంగా వస్తావు. కాసేపు అక్కడ ఉన్న అంటావు, శుభం అని పడంగానే బెల్లు కొట్టేస్తాడు. కట్టెను తీయగానే అప్పుడు తెలుసుద్ది నీకు ఉక్కపోతేంది, నీ బాధ ఏంది. అక్కడ పడిందేమో శుభం, నీ బతుకులో పడిందేమో అశుభం. నీరసంగా వస్తావు. జేబులో డబ్బులు అయిపోయినాయి, కళ్ళు అలిసిపోయినాయి కదా. కానీ నువ్వు దేవుడి సన్నిధికి వస్తే ఎంత ఉక్కపోతున్నా ఏదున్నా వెళ్ళేటప్పుడు నువ్వు ఒక వాగ్దానంతో వెళ్ళబోతున్నావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అది మొదలుకొని ఇంకా బయలుదేరాడు. దేశమంతా తిరుగుతున్నాడు. దేవుడు ఏమంటాడంటే, చూడు చూడు, నీ కన్ను చూచినంత లెక్కన నీదే. నడువు నడువు, నీ పాదం ఎక్కడెక్కడ మోపుతావో అదంతా నీదే అన్నాడు. నీలాంటి వాడైతేనా మొత్తం ప్రపంచం తిరిగేవాడు. ఆయన కృష్ణా జిల్లా అంతా కైవారమే తిరిగాడు. అదే దేవుడు అతనికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆత్రంగా ఆడివి కదా, అందుకే నీకు దేవుడు మొత్తం నడువు నీకు ఇస్తానంటావు. నువ్వు పరాయి వాళ్ళ పొలాల్లోకి కూడా నాదే నాదే అని తిరుగుతావు.
నాకు ఎప్పుడూ ఆశ్చర్యమే. అబ్రహాం జీవితాన్ని 26 భాగాలు బోధించాను కదా, ఎన్ని వందల గంటలు చదివి ఉంటాను నేను అబ్రహాం హిస్టరీని. 12 నుంచి 25 అధ్యాయాలు, 100 hours. బోధించిన గంటలే 100 ఉంటే ధ్యానించిన గంటలు ఇంకెన్ని ఉంటాయి చెప్పండి? కాలు మోపిందంతా నీకే అంటుంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు, అసలు చెరుకు తోట అనకుండా, పసుపు తోట అనకుండా, ఏ తోట అనుకుంటా తెగ తిరిగేవాడు వినువైతే కదా. కానీ ఇతడు, మీరు ప్రపంచ పట్టణంలో గుండు సూదంత ఉంటుంది, కాస్త పెద్ద చేసి 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 చూస్తే కుక్క పిల్ల ఆకారం కనబడుతుంది. ఓల్డ్ పాలస్తీనా, ఆ చిన్న దేశం. దేవుడు ఇది నీకు ఇస్తాను అన్నాడు. ఇది బాగానే ఉంది, కానీ నేను నీకు సంతానం ఇస్తానన్నది నెరవేరలేదు. అందరు లెక్కలు బాగానే వచ్చు, మీకు లెక్క పెట్టాలి అందరూ. 75 ఏళ్ళ వయసులో అబ్రహాముకు దేవుడు నేను నీకు కుమారుణ్ణి ఇస్తాను అని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. మాటిచ్చి 24 ఏళ్ళు అయింది, ఇంతవరకు పూత లేదు, పింద లేదు, కాయ లేదు. కానీ దేవుడు ఏమన్నాడు? నేను నీకు కుమారుణ్ణి ఇస్తాను అన్నాడు. ఆ మాటను నమ్మి అబ్రహాము బయలుదేరాడు. 76, 77, 78, 96, 97, 98 సంవత్సరాలు, 99 వచ్చినాయి. ఇంతవరకు పిల్లలు కలగలేదు. 100వ సంవత్సరము దేవుడు అతనికి ఒక కుమారుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే 25 సంవత్సరాలు. పలకండి అందరూ ఒకసారి. 25 సంవత్సరాలు. 18వ అధ్యాయంలో దేవుడు వారింటికి భోజనానికి వచ్చాడు. భోజనం తిన్నారు. భోజనం అయిపోయినాక గుడారం చాటున కూర్చొని ఉంది సారమ్మ తల్లి. దేవుడు అన్నాడు, ఇంకా నీ ఇంటికి రాను ప్రభువా, నేనే దోషం చేశాను. అలా కాదు, నీ ఇంట్లో పిల్లోడి కేక్ వచ్చినాకే నేను వస్తాను అన్నాడు దేవుడు. చప్పట్లు కొట్టాలందరూ. రైట్, నా వైపు చూడండి అందరూ. అబ్రహాం, మీదడికి నేను నీ ఇంటికి వస్తా. వచ్చేసరికి సారమ్మ కౌగిట్లో ఒక కుమారుడు ఉంటాడు. హల్లెలూయా. చూస్తున్నారు నా వైపు? సారా నవ్వావా? నేనెక్కడ నవ్వా? నేను నవ్వలా అంది. సారా, నువ్వు నవ్వావు కాబట్టి, నువ్వు నీళ్లు పోసుకున్న కానుంచి ఊరంతా నవ్వుద్ది. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్తున్నా, ఇప్పుడే ఎవరు ఒకరు పుడతారు కాదు, నీకు పుట్టేది కొడుకు. ఆ కొడుకు పేరు ఇస్సాకు. ఇస్సాకు అనే మాటకు అర్థం నవ్వు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 25 ఏళ్ళు నిరీక్షించావు. ఇప్పుడు నీకు వచ్చే సంవత్సరం కల్లా కొడుకు పుడతాడంటే నువ్వు నవ్వావు. నేను నవ్వలేదు అంటున్నావు. నువ్వు నవ్వావు కాబట్టి నీ కొడుకు పేరు మిస్టర్ లాఫ్, నవ్వు. నీ కొడుకు పేరు నవ్వు. నువ్వు నీళ్లు పోసుకున్నప్పటి నుంచి ఊరోళ్ళందరికీ నవ్వు. కన్నాక నవ్వు. పిల్లోడు పెరుగుతున్నప్పుడు నవ్వు. ప్రభువా సారీ, బాయ్, ఇంకా రానిక. వచ్చేది ఎప్పుడు తెలుసా? నీ కౌగిట్లో బిడ్డో ఏడ్చి నీకు ఆనందాన్ని ఇచ్చినప్పుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట చెప్పి దేవుడు అంతర్ధానమయ్యాడు. ఓ నెల 2 నెలలు గడిచిపోయింది. అప్పటికి ఆమె వయసు అబ్రహాం కంటే 10 ఏండ్లు చిన్నది ఆవిడ. ఈయనకి 100 వచ్చినప్పుడు ఆమెకి ఎంత? 90 ఏండ్లు. అంటే అప్పుడు ఆమెకి 89, ఈయనకి 99. మరి 10 నెలలు నిండాలి కదా. ఆ 3 నెలలు 4 నెలలు కూడా కలపండి, ఏం పర్వాలేదు. ఓకేనా? రైట్. ఒకరోజు వామిట్ చేస్తుంది. అదేదో పని చేస్తున్నాడు అబ్రామ్. ఏంది కక్కుతుంది ఇది? మంచినీళ్ళగా కలిసిలే పొలగా పుల్లలు నరుకుతున్నాడు, ఏదో పని చేస్తున్నాడు.
10 సార్లు 20 సార్లు వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయి. ఆ పనక్కడ బారేసి వచ్చాడు. ఏమైంది సారా అన్నాడు. ఒకటే వాంతులండి అంది. హాస్పిటల్కి తీసుకెళ్తారా అంటే రాను. అదేంటి ఈ వయసులో 90 ఏళ్ళు ఇన్ని వాంతులు, డీహైడ్రేట్ అవుతావు, వెళ్దాంరా అంటుంటే నేను రానండి. అదేమిటే ఇన్ని వాంతులు అయితే రానంటావంటే ఊరుకోండి, ఇవి ఆ వాంతులు కాదు. ఆ వాంతులు ఏ వాంతులు? నా భార్య నీళ్లు పోసుకుంది అంటున్నాడు. ఆ ఇరుగు పొరుగులు ఉంటారు, ఏమైందండి అంటుంటే నా దేవుడు చెప్పి వెళ్ళాడు, ఇప్పుడు దాన్ని కన్సీవ్ అయింది, నీళ్ళు వేసుకుంది అంటుండే. ఇప్పుడు నా వైపు చూడాలి. అల్లా నోర్మై, ఈ వయసులో నీళ్ళు పోసుకోవడం ఏంటి? నీళ్ళు పోసుకోదు, పాలు పోసుకోదు, నోర్మై. చింత చిగురు, ఎండు చేపల్లో చింతాకు, చింత చిగురు, రోజు పులుపు కూరలు ఇంట్లో వండుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇరుగు పొరుగులు ఆడవాళ్ళు ఉంటారు కదా, 3 నెలలు రాగానే బొజ్జొక రవ్వ ముందుకొచ్చింది. ఈమె వయసు 90 అంటే ముసలావిడ. పొట్ట మృతతుల్యమైనట్టుండేను అనుంది బైబిల్లో. చచ్చిపోయిన పొట్ట, ఎండిపోయిన పొట్టలో నుంచి చిగురును దేవుడు తీసుకొచ్చాడు. అంత ముందుకు వచ్చింది. మరి పొట్టలు చూపించాలంటే నాది 3 నెలల పొట్ట, మీ అయ్యగారిది 6 నెలల పొట్ట సరిపోతుంది. మరి ఇప్పుడు కన్సీవ్ అయినప్పుడు నా పొట్ట, 6 నెలలుగా అయ్యగారి పొట్ట. ఇంకొక పెద్ద పాస్టర్ గారిని పిలిస్తే అప్పుడు 9 నెలల పొట్ట. ఎక్కడో చోట ఈ ప్రసంగం చెప్పాల్సి వస్తే అయ్యగారులు ఉంటే వాళ్ళందరినీ నిలబెడతా. ఇరుగు పొరుగు ఆడవాళ్ళు, వదినా ఏందో వదినా నీ పట్టు బెత్తుకుంది, గడ్డేదో ఉన్నట్టుంది కడుపులో అంటుంటే, వదినా గడ్డ కాదు, దేవుడు చెప్పెళ్ళాడు, నేను నీళ్ళు వేసుకున్నాను, నా కడుపులో ఉంది బిడ్డ అండు. నోర్మై, నీకు స్త్రీ ధర్మం నిలిచిపోయి చాలా సంవత్సరాలైంది. ఆధునిక శాస్త్రం కూడా స్త్రీ ధర్మం నిలిచిపోయినాక పిల్లలు పుట్టడం సాధ్యం కాదని చెప్తుంది. ఆధునిక శాస్త్రం 1000 సంవత్సరాల నాడు కాదు, ఆధునిక శాస్త్రం కొత్త పుంతలు తొక్కిందన్న ఆధునిక శాస్త్రమే స్త్రీ ధర్మం నిలిచిపోతే సంతానం కలగదు అని చెబితే, నువ్వెలా బిడ్డ అంటావు? నా మాట వినదినా, హాస్పిటల్కి వెళ్ళు, అది గడ్డ. నోర్మై, ఇది మీకు నమ్మకం లేదు అందుకే బిడ్డ అంటలా. మీరు కూడా వాళ్ళతో కలిసి గడ్డ అంటారేంది? బిడ్డ అనండి, ఇది గడ్డ కాదు. 5 నెలలు 6 నెలలు నడక తేడిది, 8వ నెల రాగానే మనిషి వెనక్కి వంగిట్ట నడుతుంది. వదిన ఏ టైంలో పేలుద్దో ఆ గడ్డ, నా మాటిని ఇప్పటికైనా చూపించు. ఊరుకోండి, మీరేం మనుషులు, నా కడుపులో ఉంది గడ్డ కాదు బిడ్డ. అందరూ ఇరుగు పొరుగు వాళ్ళు, ఆడవాళ్ళు ఊర్లో ఉంటారు కదా, ఏమో మొండితనం, ఇక్కిరస్థానపులకి ఇంతే ఉంటుంది. దేవుడు అంటాడు, పేలిన రోజు ఏ దేవుడు అడ్డొస్తాడు సోతాంగా, అవునా కదా? సరే, 9 నెలలు నిండాయి. ఒకరోజున పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు ఇల్లు లేదు అబ్రహాంకు, చచ్చిపోయేటప్పుడు ఇల్లు లేదు, గుడారమే. గుడారంలో లోపల శారం ఉంటే చాలామంది పనివారులు, అబ్రహాంకు 2000 మంది పనివారులు ఉన్నారని వేద విద్యార్థులు చెప్తారు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటారు కదా, సీనియర్లు, వాళ్ళంతా లోపలికి వెళ్తుంటే పెద్దగా కేక వినబడింది అని. అమ్మో నిజంగానేనా? అంత ఊరంతా కదిలొచ్చింది. ఆ కట్టింది చూడంగానే అంటున్నాడు ఆడు బుడ్డోడు. వామో వెళ్ళిపోతుంది. వదినా ఏడదాకా పోయేస్తున్నావా అడుగుతారు కదా, అదే సారమ్మ కంటే. ఏమమ్మా ఈ సారమ్మ కంటే ఏంటి? నిజంగా వదినా నేను చూసి వస్తున్నా నా కళ్ళతో, నన్ను నేను నవ్వకపోయి లడ్డం పచ్చి బుడ్డోడు ఈ నవ్వాడు ఆడు.
అవునా? అందరు రావటం, చూడటం, వాడటం, ముక్కు మీద వేసుకోవటం. ఇదేమి చిత్రం, ఇదేమి చిత్రం. టాక్ ఆఫ్ ద టౌన్, టాక్ ఆఫ్ ద విలేజ్, టాక్ ఆఫ్ ద సిటీ. ఎక్కడికి పోయినా ఈ కబుర్లే. చారమ్మ కనుదంట 90,000 అనగానే ఊరిని నవ్వులు పాడుగాను. నా దేవుడు ముందే చెప్పాడు, నువ్వు నమ్మలేదు కనుక నీ కొడుకు పేరు నవ్వు, పుట్టిన కానుంచి ఊరంతా హల్లెలూయా, హల్లెలూయా. ముసలితనమందు నిరీక్షణ లేనప్పుడు ఆయన నవ్వు కలుగజేసిన దేవుడు. చప్పట్లు కొట్టు. ఇంకా పిల్లోడు కాస్త పెరిగి అంతంత సైజ్ అయ్యాడు. ఊర్లో ఆడుకుంటుంటే, అరే నీ పేరేంటిరా అడుగుతారు కదా. నా పేరు సురేష్. నీ పేరా? నా పేరు రమేష్. నీ పేరా? నా పేరు రాజేష్. ఆడుకుంటా మారా అని ఆడుకుంటుంటారు కదా. ఆడుకునే వాళ్ళతో, అరే నీ పేరేంటిరా? నా పేరు ఇస్సాకు. ఇస్సాకు అంటే అర్థం ఏంటి? మీకు ఇస్సాకు అంటే ఇస్సాకు అని వినపడుతుంది, వాళ్ళకేమని వినపడుద్ది? నవ్వు అని అర్థమవుతుంది. అందరు నవ్వటం. మమ్మీ మమ్మీ పేరు చెప్పగానే అందరు నవ్వుతున్నారు, నాకు ఎందుకే నవ్వు అని పేరు పెట్టావు అమ్మని అడుగుతున్నాడు. అంటే నాన్న దానికి పెద్ద స్టోర్ ఉంది నాన్న. నాయనకి 75 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు, నాకేమో 65 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు దేవుడు మాటిచ్చాడు నాన్న నువ్వు పుడతావని. అట్టనే ఎట్టగొట్ట ఓపిక పెట్టాము, నిరీక్షించాం. కానీ ఇంక చివరిలో నిరాశ పడ్డాను రయ్యా నేను. ఓ రోజు దేవుడు వచ్చాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు శుభ్రంగా భోంచేశారు. వెళ్ళేటప్పుడు అన్నాడు, వచ్చే సంవత్సరం కల్లా నువ్వు పుడతావని చెప్పాడు రా దేవుడు. నేను పెద్దగా నవ్వాను రా. నవ్వినందుకు దేవుడు అన్నాడు, నువ్వు నవ్వావు సారమ్మ, పుట్టిన కొడుకు పేరు నవ్వు అని పెట్టమని చెప్పాడు నాన్న. అంటే మమ్మీ మమ్మీ ఇంత పెద్ద స్టోరీ ఉందా? నేను ఇక ఎవరు నవ్వినా బాధపడను. దేవుడు పెట్టిన పేరుకు నేను ఎందుకు బాధపడాలి? హల్లెలూయా. మా ఊరిలో ఒక ఆయన పేరు విస్తరు. ఏంటి మరి విస్తరులో ఏం చేస్తారు మీరు? అన్నం తింటారు, అవునా? వాళ్ళు ఆయన ఇస్తారని పెడితే, నాన్న నా పేరు ఎందుకు ఇస్తారని పెట్టావు అని అడిగితే, వాళ్ళ నాన్న చెప్పాడు కదా, ఒరే అయ్యా నీ ముందు 7 పుట్టి చచ్చిపోయారా, ఈసారి పుడితే నేను పెంట మీద ఇస్తరు బాడేసి ఆ ఇస్తరులో నిన్ను బారేసి ఇక నువ్వు చచ్చిన కిందకే లెక్క, ఆ పోయిన వాళ్ళతో నువ్వు కూడా పోయినట్టే లెక్క అని తెచ్చుకుంటా విస్తరుతో సహా అనుకున్నాను. భగవంతుడు దయచేసి నువ్వు బతికావురా, అందుకే నీ పేరు ఇత్తరుగాడని పెట్టాను రా అన్నాడంట. మా స్ట్రీట్లో ఉంటాడు ఆయన. ఒక ఆయన చాలా మంచి ఉద్యోగం. సార్ యువర్ స్వీట్ నేమ్ సార్ అంటే కొంచెం ఎట్లా మాట్లాడతాం కదా, మీ పేరేంది అని అడగకూడదు ఎవరినైనా సరే, గుర్తుపెట్టుకోండి. ఏందమ్మా నీ పేరు అట్లా అడుగుతాం మనం, కానీ కల్చర్ అది కాదు. యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్ అంటే మీ తీయటి పేరేంది అని అడగాల. అంటే మనకు అది కొంచెం తెలియదు కాబట్టి ఎవరైనా ఏం పేరు తమ్ముడు నీది అడుగుతాం అని అడుగుదు. నీ తీయటి పేరేం తమ్ముడు అని అడగాలి. యువర్ స్వీట్ నేమ్ అనాలి. అంటే ఆయన పెంటయ్య అన్నాడు. పెద్ద ఆఫీసరు పేరేంటి? కొంచెం ఇబ్బందిగా ఉండి నైస్, నా పేరు వివేక్. తర్వాత ఏంది అసలు ఆయన పేరు పెంటయ్య అని పెట్టారంటే, నాకు తెలిసింది ఏంటంటే పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతే ఈ పుట్టినోడిని కూడా చచ్చినట్టు కిందని పెంట మీద పడేశారంట. అంటే కావాలనే, అంటే ఇక చచ్చిన కిందకి లెక్క, ఆశలు వదులుకున్నావు అని ఒక 5 నిమిషాలు ఆగి పిల్లోని లోపల తెచ్చుకున్నాడంటాడు, బతికాడంట. మరి ఇలాంటి స్టోరీలు చాలా ఉంటాయి తెలుసా. ఇప్పుడు ఇస్సాకు పేరు నవ్వు. ఎందుకు మమ్మీ నాకు ఆ పేరు పెట్టావు అంటే, ఒరే నాన్న ఇది అనగానే ఎందరు నవ్వినా పర్లేదు, నేను పుట్టకముందే నా పేరు పెట్టాను నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా స్ట్రీట్లోకి వెళ్ళాడు. ఇంకో కొత్తోడు ఎవడొచ్చాడు, నీ పేరేంటి సురేష్, నీ పేరేంటి రమేష్, నీ పేరేంటి రాజేష్, నీ పేరేందిరా ఇస్సాకు. నవ్వుకోండిరా, నాకు దేవుడు పెట్టాడు ఈ పేరు. హల్లెలూయా. అయినా మా అమ్మ చెప్పింది, నేను పుట్టాను ఏంది ఏమైంది? ఏమైందండి? ఏం కాలేదా?
ఎవరైనా చకిలిగిలి పెడుతున్నారా ఇది? నేను పుట్టాను, లోకం నవ్వింది. నేను నవ్వాను, లోకం ఏడ్చింది. ఎవరి పాట అనుకుంటున్నారు మీరు? ఇది నీ నోరు మొయ్, సినిమా పాట కాదు, ఇస్సాకు పాట. నేను పుట్టాను, లోకం నవ్వింది. నవ్విందా లేదా? నేను నవ్వాను, లోకం ఏడ్చింది. ఇది క్రైస్తవుని పాట. మనం నవ్వితే లోకం ఏం చేస్తుంది? మనం ఏడిస్తే లోకం ఏం చేస్తుంది? ఇప్పుడు మనం ఏడుస్తున్నాం, అవునా? నా బైబిల్ అంటుంది, ఏడ్చువారులారా మీరు బాధపడకండి, మీరు నవ్వబోతున్నారు. హే నవ్వువారులారా మీరు ఏడ్చుదురు. బైబిల్లోనే ఉంది, వెతుక్కొని చదవండి. దొరకకపోతే అయ్యగారిని అమ్మగారిని అడగండి చెప్తారు, షైనీని అడగండి చెప్తారు. మీరు నవ్వుతున్నారు, ఏడుస్తారు. నవ్వు వారలారా ఒకరోజు ఏడుపు పళ్ళు కొరుకు ఉండే స్థలానికి వెళ్తారు. ఏడ్చు క్రైస్తవులారా నవ్వే లోకానికి వెళ్ళబోతున్నారు. చప్పట్లు కొట్టండి. కాబట్టి మనను చూసి ఎగతాళి చేస్తే, మేము రోడ్డు మీద పోతుంటే ఒకడు అంటాడు, నా వైపు చూడండి, మీరు ఊరికే తలకాయ అంటే తప్పు చేసినట్టు కిందకి దించుకుంటున్నారు, పైకి ఎత్తండి. హలో వాళ్ళు వస్తున్నారా హలో అంటాడు. ఏమంటాడు? మమ్మల్ని చూసి నన్ను ఒకరోజు నిజంగా దాన్ని సరిచేసి గ్రామర్ మిస్టేక్ క్లియర్ చేసి హల్లెలూయా అంటావులేరా అని పోతాం మేము. దేవునికి స్తోత్రం. ఆడ ఎగతాళి చేస్తే మనకేమన్నా అవుద్దా? మోసపోకుడి దేవుడు అన్నారు అనుకోండి. చిన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం? వాడు కూడా ఆడ ఏదంటే అది. ఇప్పుడు క్రైస్తవుల పని అది కాదు. వాళ్ళు మనల్ని ఎక్కిరిస్తుంటే నా దేవుడు వెక్కిరించబడడు. హల్లెలూయా. నేను పుట్టాను, లోకం నవ్వింది, నేను ఏడ్చాను. నేను పుట్టాను, లోకం నవ్వింది, నేను నవ్వాను, లోకం ఏడ్చింది. ఈ లోకంతో నాకేంటి పని? అందరు చేయట్ల పైకి ఎత్తండి. పెట్టారా? ఇలా ఏళ్ళు పైకి ఎత్తండి. డోంట్ కేర్ అనండి. ఐ డోంట్ కేర్. అందరు ఐ డోంట్ కేర్. నాకింకా లోకంతో పని ఏముంది? ఐ డోంట్ కేర్ అనండి. ఐ డోంట్ కేర్. నన్ను చూసి ప్రార్థనకి వెళ్తున్నావని నమ్మినా అన్నా అని మూతి సాగదీసినా నువ్వు కేర్ చేస్తున్నావు. చెప్పా ఐ డోంట్ కేర్. నాకింకా లోకంతో పని ఏముంది? ఐ డోంట్. చప్పట్లు ఇప్పుడు కొట్టాలందరూ. ప్రభు నందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అర్థం కావడం కోసం నా సాయాశక్తుల సాధ్యమైనంత వరకు ఇక్కడే కాదు ఎక్కడైనా విపులంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఒక్కో మనిషికి ఒక్కొక్క వరం ఉంటుంది కాబట్టి దాన్ని వినియోగించుకుందుము గాక. నిన్ను చూసి లోకం నవ్వితే నువ్వు బాధపడ మాకు. ఎగతాళి చేస్తే మూతి ఇట్ట ఊరికే తిప్పితే చూస్తుండే ఒకరోజు ఇట్టే పోద్ది. వదినా ఒకరోజు పాస్టర్ గారితో ప్రార్థన చేపిస్తావా? ఏమైంది వదినా అంటే, ఏమో మొన్నటి కాడి నుంచి ఇటే. అర్థమైందా? నువ్వేం బాధపడొద్దండి. నిన్ను చూసి నవ్విన లోకం నీ చెంగు పెట్టుకొని సన్నిధికి వచ్చే రోజు ఒకటి ఉండబోతుంది. దేవునికి స్తోత్రం. ఒక్క యూదుని చెంగు పట్టుకొని 10 మంది వస్తారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు అలాగున అమ్మా నాన్నల దగ్గర భక్తి పదంలో పెరుగుతూ ఉన్నాడు. మనం చదివిన వాక్య భాగంలో 3 సంగతులు ఉన్నాయి. ఒకటి, యెహోవా తానిచ్చిన మాట చొప్పున. అందరు చెప్పాలి. 2, నిర్ణయ కాలములో. 3, ముసలితనమందు. 3 సంగతులు చెప్తాను. 1, యెహోవా మాట చొప్పున. అందరు పలకండి. 2 పలకండి, నిర్ణయ కాలములో.
3 ముసలితనమందు. ఇంతకు ఇస్సాకు జన్మించాడు. ఎప్పుడు, ఎలా సాధ్యమైంది? అది ఎప్పుడు జన్మించాడు, ఎలా జరిగింది ఇది అంటే ఇస్సాకు జననం యెహోవా మాట చొప్పున జరిగింది. హల్లెలూయా. ఇది మొదటిది. దీని గురించి ఆలోచన చేద్దాం. ఎలా జరిగింది? యెహోవా మాట చొప్పున జరిగింది. ఎప్పుడు జరిగింది? నిర్ణయ కాలంలో జరిగింది. ఏ వయసులో జరిగింది? ముసలితనమందు జరిగింది. కల్దీయుల దేశంలో ఉన్నప్పుడే అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానము, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను. ఇది మొదటిది. రెండవది, భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె నేను నీ సంతానాన్ని చేస్తాను. మరికొద్ది రోజుల్లో మూడవదిగా అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై, నేను ఆకాశ నక్షత్రాల్లాగా నీ సంతానాన్ని చేస్తాను. వీరు ఎదురు చూస్తూ 25 ఏండ్లు అయిపోయింది. తన వాగ్దానాల్ని దేవుడు అబ్రహాముతో స్థిరపరిచే సమయం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టకేలకు యెహోవా మాట చొప్పున నిర్ణయ కాలములో ముసలితనమందు అతనికి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు జన్మించాడు. నేను చెప్పినాక అందరు చెప్పండి, యెహోవా మాట చొప్పున అబ్రహామునకు కుమారుడు జన్మించాడు. కొంచెం సౌండ్ పెంచి చెప్పండి, దేవుడు మాట ఇస్తే ఎన్నటెన్నటికి తప్పిపోయేవాడు కాదు. అందరు చెప్పండి, దేవుడు మాట ఇస్తే ఎప్పటికీ తప్పిపోయేవాడు కాదు. ఇంకొక మాట పెద్దగా ఇంతకంటే ఎక్కువ సౌండ్లో చెప్పాలి. ఆలస్యం అవుతుందేమో, అలక్ష్యం మాత్రం చేయడు. ఎడమ పక్క వాళ్ళకి ఒకసారి, కుడి పక్క వాళ్ళకి ఒకసారి చెప్పండి, దేవుడు మాట ఇస్తే ఆలస్యం అవుతుందేమో, అలక్ష్యం చేయడు, మాట తప్పడు. ఇటోసారి అటోసారి నువ్వు ఎవరు చెప్పకపోతే నువ్వు అంతే సంగతులు పోయిక ఇటో అటు చెప్పు. మాట దేవుడు మాట చెప్పడని ఇటో అటు చెప్పు. ఆలస్యం చేస్తాడేమో, అలక్ష్యం చేయడు. ఆలస్యం అవుతుందేమో, మాట తప్పడు. హోరియా బాబా బారా బాల రషందరా బసటి ఈ అమ్మ రా బాల రష బాబా. కీర్తనల గ్రంథం 114. మెలికిసెదకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. 7 సార్లు చెప్పండి అలాగా. మీరు ఉపవాసం ఉన్నారా నిజంగా? అంటే రోజులు పెరుగుతున్న కొద్దీ మీలో ఓపిక పెరుగుతుంది. హల్లెలూయా. ఇది ఇంకో 10 రోజులు పెంచండి. ఆయన మాట తప్పడు అనండి. మెలికిసెదకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడువై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట 112వ కీర్తన 12వ వాక్యం, యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. హల్లెలూయా, హల్లెలూయా. సత్య ప్రమాణము చేసి ఉన్నాడు దావీదుతో, ఆయన మాట తప్పడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 146వ కీర్తన 6వ వాక్యం, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడూను మాట తప్పడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఎన్నడూ మాట తప్పడం చెప్పండి. అప్పుడప్పుడు తప్పుతాడా? మనం అప్పుడప్పుడు అబద్ధాలు ఆడతాం కదా, పొద్దాక ఆడం. అప్పుడప్పుడు నా దేవుడు అప్పుడప్పుడు అబద్ధాలు ఆడ్డు, ఒక్కసారి కూడా అబద్ధాలు ఆడ్డు. ఆయన ఒక్కసారి కూడా కాని మాట చెప్పడు. పోసుకోలు కబుర్లు అన్నాడంటే అయి తీరుతుంది. ఆలస్యం అవుతుందేమో, అలక్ష్యం మాత్రం చేయడు. ఆలస్యం అవుతుందేమో, మాట మాత్రం తప్పడు. యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితులేవైనా మాట తప్పేవాడవు కానే కాదయ్యా. నిన్ను కలిగిన హృదయం అదిలం మెస్సయ్యా. మాట తప్పేవాడవు కానే కాదయ్యా. నిన్ను కలిగిన హృదయం అదిలం మెస్సయ్యా. నా మదిలోని ఆనందమా ఏకాంతంలో అనుభవాలలో
7 సార్లు పెద్దగా హల్లెలూయా చెబుదాం. తప్పేవాడు కాదు. దేవుడు గనక మాట తప్పేవాడైనట్లయితే, మనం చేసిన తప్పిదాలను పట్టించుకునేవాడే అయినట్లయితే అబ్రాహామును ఎప్పుడో విడిచిపెట్టేవాడు, నిన్ను కూడా ఎప్పుడో విడిచిపెట్టేవాడు. 6 సంగతులు. నంబర్ 1, అబ్రహాము కల్దీయుల దేశంలో ఉన్నప్పుడు దేవుడు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నేను నిన్ను దీవిస్తా అన్నాడు. కానీ తండ్రి అయిన తెరహును అన్న కొడుకైన లోతును వెంట తెచ్చుకున్నాడు. మాట తప్పింది అబ్రహామా దేవుడా? కానీ దేవుడు మాట తప్పలేదు. దేవునికి స్తోత్రం. 2, బంధువుల ఇంటిని విడిచిపెట్టమంటే బంధువైన లోతును వెంట తెచ్చుకున్నాడా? మాట తప్పింది అబ్రహామా దేవుడా? ఆయన దేవుడు మాటను నిలబెట్టుకున్నాడు. 3, నేను చూపించే దేశానికి వెళ్ళమంటే మధ్యలో హారానులు ఆగాడా ముసలుడు పోయేదాకా? మాట తప్పింది అబ్రహామా దేవుడా? ఆయన దేవుడు మాట తప్పలేదు. దేవునికి స్తోత్రం. 4, దేవుడు అబ్రహామును కనానులో ప్రవేశపెట్టి అతనికి సంతానాన్ని వాగ్దానం చేస్తే కనానులో కరువు వచ్చిందని సొంత నిర్ణయం తీసుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళి దేవుణ్ణి మరిచిపోయి తాను ఇబ్బంది పడి ఇతరులను ఇబ్బంది పెట్టాడు. ఫరో చేత గద్దించబడి తిరిగి వచ్చాడు. మాట తప్పింది అబ్రహామా దేవుడా? ఆయన దేవుడు మాట తప్పలేదు. ఆమేన్. నంబర్ 5, భార్యతో కలిసి సొంత ప్రణాళికతో హాగరును కన్నాడు. హాగరు ద్వారా ఇష్మాయేల్ని కన్నాడు. దేవుడు ఇష్మాయేల్ని ఇస్తానన్నాడా? ఎవరిని ఇస్తానన్నాడు? చెప్పాలందరూ. ఇస్సాకుని ఇస్తానన్నాడు. భార్యతో కలిసి సొంత ప్రణాళిక సిద్ధం చేసుకొని హాగరును భార్యగా తీసుకొని ఇష్మాయేల్ గారిని కన్నాడు. దేవుడేమన్నాడు? మధ్యలో నీకు ఆత్రం తీరేదాకా నాకు ఒక రవ్వ లేట్ అవుతుంది, కానీ నువ్వు హాగరుతో పో, ఒక కొడుకు పుడతాడు, ఆడితో కొద్దిగా 13 ఏళ్ళు ఆడుకుందు కానీ ఆ తర్వాత అన్నాడా? దేవుడు ఇచ్చేదాకా విశ్వాసం కలిగి ఉన్నాడు. కానీ మధ్యలో శారమ్మ మాట విన్నాడు. శారమ్మ ఏమందంటే, ఏమండి దేవుడు ఇస్తాడు, నాకు నమ్మకం ఉందండి, నాకు అపనమ్మకమే లేదు, కానీ ఇచ్చేదాకా ఆగలేకపోతున్నానండి. ఈ ఆడోళ్ళే దరిద్రం. ఏమనుకోబాకండి అమ్మా, మీరు ఎంత ఆశీర్వాదమో అంత దరిద్రం. ఎలాగా? అబ్రహాం వెళ్ళి ఏమే సారా దాన్ని నేను చేసుకుంటాను అన్నాడా? మీ బైబిల్ అట్టుండి నాకు చూపి, చెవు కోసి నీ చేతులు పెట్టిపోతా మంగళగిరి ఉందా? ఆమె పోన్లేండి, నాలో ఏదో లోపం ఉన్నట్టుంది, దానికి పుట్టినా నాకు పుట్టినా నీ అంశ, అవునా? మొత్తం ఇది ఇచ్చింది. ఏ మహానుభావుడు. సరే, ఏ మగోళ్ళు ఆగర్లే అట్లా అవకాశం ఇస్తే మీరు ఇవ్వద్దు. దేవునికి స్తోత్రం. చెండాడాలా తెలిస్తే, అర్థమైందా? పక్క చూపులు తెలిసినట్టుంటే చెండాడాలా, అంతే. ఊరుకోకూడదమ్మా. అమ్మాయిలో నేను పెద్దన్నగా చెప్తున్నాను, ఆడికి అసలే సంత పెట్టొద్దు నీ మొగుడికి. ఏంది సూపులు అనాలా? భయపడతాడాడు. చూసే అమ్మానే. నిజమే. అయితే వేధించుకు సంపుకొని తినబాకండి, వేపుకొని అనుమానించబాకండి. కానీ నిజమైతే ఊరుకోవద్దు మనం. అది దేవుని చిత్తం కాదు, దేవుని ఉద్దేశం కాదు. ఈ చండాలపు విషయాలు. ఈవిడేం చేసింది? నువ్వు ఆమెతో పో, ఒకవేళ కొడుకు పుడితే ఈలోపు, అసలు పుట్టినప్పుడు సరే అన్నారు, అదే వచ్చి చచ్చింది. ఇప్పుడు యుద్ధం అందుకే జరుగుతుంది మనకి. తెలుసా తెలియదా మీకు? ఈడొక్కడో ఆడు 14 దేశాలు. ఎన్ని? ఇశ్రాయేల్ దేశం ఒకటి, 14 దేశాలు చుట్టూతా. ఎప్పుడు వేసేద్దాం అంటే దేవుడు వాళ్ళకు డోమ్ ఇచ్చాడు. హల్లెలూయా.
ఎన్ని వేసినా తుస్సుమంటున్నాయి. దీపావళి రోజు అర్థం కాలా మీకు, చరిత్ర తెలియదు మీకు. ఇప్పుడు జరుగుతున్న చరిత్ర, యుద్ధం జరుగుతుంది, హమాస్తో యుద్ధం జరుగుతుంది. ఒకవైపు ఇది జాలదని ఇరాన్ మీద నుంచి వచ్చాడు, వేసి పడేశాడు. ఇరాన్ పోయి ఇరాన్లో హమాస్ అధ్యక్షుడిని వేసి పడేశారు. అది బైబిల్ ఉన్నది ఉన్నట్టు నెరవేరాలా. ఈ యుద్ధంలో ఎవడు గెలవడు, మీరేమి కంగారు పడబాకండి. ఏమవుద్దో మీరు పిసుకుంటారు, మేమేం పిసుకోం, హల్లెలూయా అంటాం. హల్లెలూయా. అమ్మో ఎందుకు, బైబిల్లో ఉంది కదా. రష్యా దిగింది, అయిపోతుంది, గోగు మాగోగు హెచ్కేల్ గ్రంథంలో ఉంది. నువ్వేం కంగారు మాడి, మాకు దిగినట్టు దిగి వెనక్కి కురుకుతారు. దేవునికి స్తోత్రం. ఏందా అని వచ్చి అయిపో, మాకు మళ్ళీ వెనక్కి తగ్గుతాడు. దేవునికి స్తోత్రం. టైం ఉంది అను, టైం ఉంది అను, టైం ఉంది. ఒకరోజు జరగబోతుంది యుద్ధం, గోగు మాగోగుతో నా దేవుడు చేయబోతున్నాడు అంటాడంతే, మటాష్. దేవునికి స్తోత్రం. సరే, ఏదైతే ఉంది, ఆ హాగని తీసుకొచ్చి పెనుమిడికి ఇచ్చింది. దీని దరిద్రం ఏందో కానీ అట్టు ముట్టుకోగానే ఇటు పువ్వు ఎక్కువ మంది. వెంటనే ఆమె సమస్య తెచ్చిపెట్టింది. నువ్వైతే ఏం చేస్తావు? దేవుడి స్థానంలో వేధవా, నేను నీకు ఇస్సాకునిస్తానంటే నీకు నాకు సంబంధం లేదు, పచ్చే పో, నా మనవరాలు చిన్నది. ఏంటది వాటర్తో, ఇప్పుడు మనం మీటింగ్కి వెళ్ళాలి, అక్కడ బర్త్డే మీటింగ్ ఉంది అంటుంటే నీతో పచ్చే అంది. అది నన్ను, దానికి 2 నిండినాయి, నాతో ఏందంట. అప్పుడు అనిపించింది, అమ్మో నీ స్థానంలో దేవుడు ఉన్నట్లయితే నాతో ఎన్నిసార్లు పచ్చి కొట్టేవాడో. అమ్మో మనవరాలు, నేను ఏమన్నానే, నేను తడి చేసుకో మాకు అన్నందుకే పచ్చి అంది. జ్వరంలో ఉంది, తిక్కలో అంది పాపం, బాగా జ్వరం, ఇప్పుడే తగ్గింది. కానీ పిల్లలకి తిక్కబోదు. మీ పిల్లలకి ఎప్పుడైనా జ్వరాలు వస్తే తెలుస్తుంది, క్రాంకీగా ఉంటారు పిల్లలు. ఇంకో బచ్చా అంది. అప్పుడు నాకు అనిపించింది వెంటనే, అమ్మో దేవుడు కనుక దీని స్థానంలో ఉంటే, నా మనవరాలి స్థానంలో ఎన్నిసార్లు పచ్చే కొట్టేవాడో. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. రేయ్, నేను నీకు ఇస్సాకునిస్తానంటే నీ సొంత ఆవేశంతో అలా వెళ్తావా పా అని విడిచిపెట్టాడా? మాట తప్పింది అబ్రహాము, దేవుడు కాదు. నంబర్ 6, హెబ్రోనులో దేవుణ్ణి విడిచి గెరారు వెళ్ళి శారమ్మ నా చెల్లి అని అబద్ధమాడి అన్యుడైన అబీమెలెకు చేత గద్దించబడ్డాడు. అయినా సరే దేవుడు మాట తప్పలేదు. ఇట్లా ఎన్నోసార్లు అబ్రహాము తప్పిపోయాడు. నీతో నాకు పచ్చి, నీకు నాకు సంబంధం లేదు, నా మాట నేనోడికి నేను ఆత్యవునా అంటున్నాడు ఒక నాయన. అరే నా మాట వినకపోతే నేను నీకు ఇయ్యను, నాతి నేను ఊరుకున్నా, అనాథ శరణాలయానికి రాత్తా. అట్టనే రాత్తా అని చచ్చిపోయి అలా కొడుకే రాశాడు ఒకడు మా సంఘంలోనే. నేను మాత్రం నా కొడుకు ఆస్తిని ఈయనయా నేను అనాథ శరణాలయం రాత్తా అన్నాడు. అన్నప్పుడే తెలుసు, నువ్వు ఆడికే రాస్తావురా, నాకు తెలుసులే. నిజంగా పోతూ కొడుకే ఆస్తి అంత ఇచ్చిపోయాడు. నేను అనుకునేవాడిని, ఇన్నేళ్ళ నుంచి నాకు గుడికి వస్తున్నావు, నేనేమో పెద్ద మందిరం కడతాను అంటున్నాను, అయ్యా నీ గుడికి ఇస్తానంటాడేమో, సగం గుడి అవుద్దని నేను అనుకుంటా. కానీ నాకు తెలుసు నాకు ఇవ్వడు, అనాథ శరణాలయానికి బెదిరేస్తాడు కొడుకుని. ఎన్నిసార్లు అబ్రహాం తప్పిపోయాడో, కానీ దేవుడు మాత్రం మాట విషయంలో తప్పిపోలేదు. హల్లెలూయా. ఆయన మాట తప్పిపోయేవాడు కేవలం అబ్రహాము కాలమునకు మాత్రమే ఆయన పరిమితం కాదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. మనం తప్పిపోయినా దేవుడు తప్పలేదు. మనం మాటిచ్చి తప్పాం, కానీ నా దేవుడు మాటిచ్చి తప్పలేదు. ఇర్మియా 33:2 మాట నెరవేర్చు యెహోవా, హల్లెలూయా, దాన్ని స్థిరపరచవలనని నిర్మించు యెహోవా. నీ దేవుడు ఎవరు? మాట ఇచ్చాడంట, దాన్ని నెరవేర్చాలని నిర్మిస్తున్నాడట. ఆయన నామము యెహోవా, ఉన్నవాడు అనువాడు. హల్లెలూయా. లూకా 1:37 దేవుడు చెప్పిన ఏ మాట, మీరు తీయట్లేదు నేనే చదివేస్తాను అన్నీ, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఇప్పుడు అందరు చెప్పాలి,
అబ్రహామునకు దేవుడు పిల్లల్నిచ్చాడు, కుమారునిచ్చాడు. ఎలా ఇచ్చాడు అంటే ఆయన మాట చొప్పున. హల్లెలూయా. మాట ఇచ్చాడు కాబట్టి నెరవేర్చుకున్నాడు. దేవుడు నీకు ఒకవేళ 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం మాటిస్తే ఇచ్చాడు మర్చిపోయాడేమో దేవుడు అని అనుకో మాకు. నువ్వు మరిచినా నీ దేవుడు మర్చిపోడు, ఆయన గుర్తే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా గుర్తుందా దేవుడికి? గుర్తుంది. మరి గుర్తుంటే 10 ఏళ్ళు అయిందయ్యా నాకు మాటిచ్చి, 10 ఏళ్ళ కానుంచి ఏం చేస్తున్నాడయ్యా అంటే ఎప్పుడు నెరవేర్చాలని ఆయన అనుకున్నాడో ఆ కాలం కోసం ఎదురు చూస్తున్నాడు. 2, నిర్ణయ కాలములో కుమారుడు జన్మించెను. చెప్పాలందరూ పెద్దగా. దేవుడు మాట ఇచ్చాడు కానీ ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చాడు? నిర్ణయ కాలంలో. దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది ఇస్తాడు, కానీ ఏం రావాలి? నిర్ణయకాలం రాకముందే నీకు తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని నువ్వు కూ కూ అంటావు. ఆపు దొంగ కోకిల. నువ్వు కూ అంటే తెల్లారినట్టు కాదు. అసలు కోకిల కూసే సమయం ఉంది, పొద్దాక కూయదు. అది వసంతకాలంలోనే కూస్తుంది. హల్లెలూయా. మీరు అన్ని కాలాల్లో కోకిల కూత వినబడుతుందా? నాకు ఎప్పుడు ఆశ్చర్యం ఉంటుంది. కోకిల కూత ఇప్పుడే వినబడుతుంది, ఇప్పుడు కూస్తుంది. మా బాత్రూంలోకి వెళ్తే కూ కూ అంటే దీన్ని బొందబడే చూస్తే నల్లగా ఉంటుంది. ఆ శబ్దం వింటుంటే ప్రాణం లేచి వస్తుంది. మా ఇల్లు అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే బాత్రూంలోకి వెళ్ళానంటే వెనకమాల గేదెలు అంటే, ఇటుపక్క బ్యా గొర్రెలు, ఒకవైపు మేకలు, ఒకవైపు ఆ బాత్రూంలోకి వెళ్తే చాలు ఇవన్నీ వినబడతాయండి. అసలు ఎంత బాగుంటుందో. పొద్దున్న వెళ్తే ఒకవైపు కోకిల శబ్దం, ఒకవైపు కాకుల శబ్దం, ఒకవైపు కుక్కల అరుపులు, ఇంకొక వైపు గేదెలు, ఇంటెనకమాలు ఉంటాయి, ఒకవైపు పిచ్చుకలు. అబ్బాబాబా, తొలుత పక్షులు లేచెనే, తమ గూటి నుండి స్తుతించెనే, తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశమునకు ఎగిరెనే. నీవే దిక్కు తండ్రి, నీవే దిక్కుమాకని ఆకాశమునకు ఎగిరెనే. ఉదయమా ఉదయమాయే హృదయమా యేసుని ప్రార్థించవే. ఉదయమాయే హృదయమా యేసుని ప్రార్థించవే. బదులముగ నిన్ను పడక నుండి, బదులముగ నిన్ను పడక నుండి ప్రభువు మాత్రమే లేపెనే. హృదయమా హృదయమాయే హృదయమా యేసుని ప్రార్థించవే. జై శ్రీ యేసు బాబుకి. ఎంత బాగుంటుందో. ఇంకా 4 రోజులు పోయినాక కోకిల కూయదు. ఏంది నోరు పడిపోయిందా? కూయదండి. మీరు చూడండి కావాలంటే. ఎప్పుడు కూస్తుందంటే నిర్ణయ కాలంలోనే వస్తుంది. అది దేవునికి స్తోత్రం. నువ్వు ఏడాది పొడుగు 365 రోజులు కోకిల స్వరాన్ని వినలేవు. వసంతకాలంలో మాత్రమే కోకిల స్వరాన్ని వింటావు. ప్రాణం లేచిపోయినంత పని అవుతుంది. నీ దేవుడు నీకే మాట అయితే ఇచ్చాడో. కొంతమందికి వివాహమైన తర్వాత 4-5 ఏళ్ళు పోగానే పిల్లలు కలగట్లేదంటే నేను నీకు సంతానం ఇస్తానని అమ్మగారు అయ్యగారు సంఘంలో ఎవరో ప్రవచనం ఎత్తి చెప్పారు. 5 ఏళ్ళు అయింది. అప్పుడు ఒక 5 ఏళ్ళు, ఇప్పుడు 10 ఏళ్ళు అయింది పెళ్ళయి. దొంగ ప్రశ్న చెప్పిందేమో చెప్పి 5 ఏళ్ళు అయింది. అక్క ఏదైనా చెప్తే జరుగుద్ది, అమ్మగారు ఏదైనా చెప్తే జరుగుద్ది అంటే ఏం జరుగు నీకు జరిగిందేమో
5 ఏళ్ళు అయింది నాకు చెప్పి. నీ నోరు ముయ్యి, నిర్ణయం కాలం రాలేదు. చప్పట్లు కొట్టు. చూడు హబక్కూకు పుస్తకం 2:3 చూడు. దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. హల్లెలూయాను. సమాప్తమగుటకే ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చిన కనిపెట్టు. గ్లోరీ. ఆలస్యం అయితే కనిపెట్టు. అంతేగాని అమ్మగారు ప్రవచనం ఎత్తారు, దొంగ ప్రవచనమేమో, నువ్వే దొంగోడివి, నువ్వే దొంగదానివి. అమ్మగారు ఎందుకు దొంగదవుద్ది? ప్రవచనం సొంతగా వచ్చుదా? నోరుతో చెప్పు. ఒకటి సొంత ఇచ్చతో ప్రవచనం చెబుతాడా? పరిశుద్ధాత్మ ప్రవచించాడు, నేను నీ గర్భం తెరవబోతున్నానని. 5 ఏళ్ళు అయింది, దొంగ ప్రవచనం చెప్పింది. నీ దొంగ బుద్ధి కాబట్టి నువ్వు అంటావు. వాక్యం చూడు, ఆలస్యంగా వచ్చిన కనిపెట్టు. ప్రభువా మాట్లాడావు, ఇంకెంతకాలం ఆగాలయ్యా, ఊర్పివు ప్రభువా అని అడుగు, అది తప్పక జరుగును. జాగు చేయకవచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. నీ బ్రతుకులో ఎప్పుడు ఏది జరగాలో దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా. ఇప్పుడు పెద్ద మందిరం కట్టారు, అయ్యగారు నేను రాగానే చెప్పారు, 35 ఏళ్ళు సేవ చేస్తే అది కట్టాను. నేను సేవ మీద 3 ఏళ్ళకి అది కావాలంటే వచ్చుద్దా? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, 35 ఏళ్ళు ఎదురు చూశా. నీ జీవితంలో ఎప్పుడేం జరగాలో అప్పుడు అది జరుగుతుంది. ఎవరు నిర్ణయం చొప్పున? ఆయన మాట చొప్పున, ఆయన నిర్ణయించిన కాలములో. రెండవది హల్లెలూయా. ఎవరు నిర్ణయించాలి? ఆ టైం ఎవరు నిర్ణయించారు? దేవుడు నిర్ణయించి పెట్టాడు. 13వ ఏట నీ గర్భము తెరుస్తా, ఇంకా 2 ఏళ్ళు ఉంది, ఆగు. హల్లెలూయా, ఆమేన్. 100 ఏళ్లకు బిడ్డ కనాలి, దేవుడు నిర్ణయించాడు. తొందరపడి 14 ఏళ్ల ముందు హాగరుతో పోతే ఆడు పుట్టాడు. ఎవడాడు? ఇష్మాయేల్ గాడు. ఆవేశపు సంతానం. ఈ ప్రపంచానికి ముప్పు తెచ్చిపెట్టాడు. వాగ్దానం పొందినవాడు ఓర్పుతో ఉండాలి. ఇట్లా తొందరపాటు పని చేసిన దేవుడైతే ఇచ్చిన మాట ప్రకారం ఇస్సాకునైతే ఇచ్చాడు, కానీ నీ గలాట తప్పదు, నీ కొడుకుతో ఎప్పుడు పొట్టాట అన్నాడా లేదా? అటెందుకు పెట్టావు? అంతే, అది నువ్వే కోరుకున్నావురా. ఆ 14 మంది రాజులను దించావు, వాళ్ళు నీ కొడుకుతో పోట్లాడుతారు. అయ్యా తప్పించయ్యా, నీ నోరు మొయ్యి. కోరుకున్నావు, నేను ఎందుకు తప్పిస్తా? తన్నుకు సావండి, కానీ నేను భద్రపరుస్తా. చప్పట్లు కొట్టు, దేవునికి స్తోత్రం. అర్థమైంది అనుకుంటాను వాక్యం. ఒక్కడి వినో, కక్కొచ్చిన కళ్యాణం వచ్చిన ఆగదు. హల్లెలూయా. ఏమాగదు? కక్కొచ్చినా. మరి నేను గృహప్రవేశానికి పోతున్నా, బంధువులందరూ అక్కడ రెడీగా ఉన్నారు. అయ్యా మేము రెడీ అని ఫోన్ చేయమ్మా, వస్తానన్నాను. ఉప్పులూరు వెళ్తుంటే మన సంఘంలో ఒక అమ్మాయి, నేను వస్తాను అయ్యగారు అమ్మగారు అంటే, సరే ఎక్కమన్నా. అయితే చిన్న మాట అడుగుతా ఎవరినైనా, అమ్మ నీకు కారు పడుద్దా అని. ఎందుకంటే నా ఇన్నోవా క్లోజ్గా ఉంటుంది, ఏసీ ఉంటుంది, ఆమె కోసం దర్వాజాలు తీయలేను నేను. కాబట్టి అంటే పడుద్దండి అంది ఆవేశంగా. లోపలికి ఎక్కిన కాడ నుంచి ఆవిడకి తిరుగుతుంది మోటార్ లోపల. అయితే చెప్తే అయ్యగారు అరుస్తారేమోనని బిగదీసింది. అట్ట పోయింది. అంకుల్ అంతా రెడీ అయిపోయిందని వాళ్ళ పిల్లోడు ఫోన్ చేశాడు. పాస్టర్ గారు రెడీగా ఉన్నాం, రిబ్బన్ కూడా కట్టామన్నారు. నాకు టెన్షన్ పెరిగి మరి కోస్తున్నా. నాకేం తెలిసింది, కోస్తున్న కొద్దీ ఆపుతుంది. ఇంకా వల్ల కాక అల్లంత దూరాన కిలోమీటర్ దూరంలో మూలం మలిపిదా పాస్టర్ గారు అంత ఒకేసారి అనగానే ఏమైందమ్మా టక్కుమని ఆపి డోర్ తీసి, అసలు డోరు తీయడం వాళ్ళు మొత్తం 1 మీటర్ పొడుగ్గా కక్కి పడేసింది. ఇక ఆమె కోసం 1/2 గంట ఆగాము అక్కడ. ఆమె మూతి కడుక్కునేదాకా, నీళ్లు తాగేదాకా ఒకేసారి ఇది అయిపోయింది. అమ్మగారు వెళ్ళి చెవులు మూసి, మాకు ఆ కర్మ ఎక్కించుకున్నందుకు చెవులు మూసి సర్వీస్ చేసి నీళ్లు పోసి, అమ్మ పర్వాలేదా, వెళ్దాం ఒక్క నిమిషం. అంకుల్ ఒరే ఆగురా అంకుల్, అందరూ వచ్చాను అంకుల్. ఆడి బాధ ఆడికి, నా బాధ నాకు. మొత్తం మీద ఎక్కినాక, అమ్మ కారు పడుద్ది అన్నావుగా అన్నాను. బుద్ధి పొరపాటు అయినా పాస్టర్ గారి కోసము ఆగలేదు అది.
ఓపెనింగ్ కోసము ఆగుద్దా? ఇంకా నా అదృష్టం బాగుండి ఆమె కక్కితే 6 నెలలు పోదు వాసన కారులో కక్కితే. ఆమె చెప్పింది మంచిది మా అమ్మ, ఆమె గిఫ్ట్ ఇవ్వాలా, వెంటనే దించి కక్కినందుకు అయితే ఆలస్యం వెళ్ళిపోయి కార్యక్రమం చేసి. నీ జీవితంలో దేవుడు నెరవేర్చే కార్యం అలా తన్నుకుంటూ వస్తుంది. ఆపేవాడు భూమి మీద లేడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమించబడిన దినములో ఒక్కటైన కాకమునిపి అవన్నీ నీ గ్రంథంలో. మనకు అర్థం కావాల్సింది ఏమిటంటే, మన తొందరపాటు, మన కలవరపాటు దేవుని ప్రణాళికను కాస్త ముందుకు కానీ వెనకకు కానీ నెట్టలేదు. నేను అన్నాక అందరు చెప్పండి, మన తొందరపాటు, మన కలవరపాటు దేవుని ప్రణాళికను కాస్త ముందుకు కానీ కాస్త వెనకకు కానీ నెట్టలేదు. అది దేవుడు నిర్ణయించిన నిర్ణయకాలమందే జరిగి తీరుతుంది. నేను మీ దగ్గరికి రావడానికి 19 నిమిషాలు, ఎంత అంతే. ఇక నేను ఆగాల్సింది 19 నిమిషాలు. అన్నా ఎక్కడిదాకా వచ్చారన్నా? తొందరగా బా, తొందరగా బా. నువ్వు ఎంత తొందరగా బొమ్మన్నా నీకు 19 నిమిషాలు ఆగాల్సిందే. అరే కారు ఆపరా, మా డ్రైవర్ నాపి ఫోన్ చేస్తున్నాడు, డానీ 2 నిమిషాలు పోవాలి. నువ్వు పోదు. 19 నిమిషాలు నిర్ణయమైంది. ఇంకా 2 నిమిషాలు 3 నిమిషాలు ఎక్కువే అవుద్ది ఎక్కడ ట్రాఫిక్ ఉంటే. దేవుడి దయాలు అట్లాంటిది లేదు కాబట్టి నేను సమయానికి వచ్చా. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పాలి. నీ తొందరపాటు నువ్వే కంగారు చేస్తే దేవుడు కంగారు పడతాడా? అయ్యా ఒక్కరా బాపు, అయ్యా మొన్న ఇల్లు కట్టుకున్నాను అయ్యా, నువ్వు ఈ రాత్రికి వస్తావంట, అయ్యగారు చెప్పారు రా, మాకు 3 వారాల తర్వాత రా అంటే ఆగుతాడు ఆయన? అయ్యా పెళ్ళి కుదిరింది అయ్యా, 14 రోజులు పెళ్ళి అయినాక ఇటు అటు తిరుగుటాలు, 3 రాత్రులు ఇటు 3 రాత్రులు అటు అయిపోయినాక అప్పుడు రాయి అంటే ఆగుతాడా? ఆయన రాకడ ఆలస్యం అవుద్దా? నువ్వు ఆగమంటే ఆయన ఆగడు, నువ్వు రమ్మంటే ఏళ్ళ కొలది సంఘం మరణాత మరణాత అంటుంది. గొంతు పోయింది కానీ ఆయన రావట్లా. మరణాత అంటే అర్థం ఏంటి? ప్రభువా రమ్ము, ప్రభువా రమ్మంటే ఆగొత్తా అంటున్నాడు. రావా అంటే వత్తా. అందరూ అంతటా మారు మనసు పొందాలని చూస్తున్నా. ఆ టైం అయిపోయినాక ఎవడు పొందినా ఎవడు పొందకపోయినా కాకనో కాలు తీసా దించడమే ఆలస్యం. మధ్యాకాశంలోకి నా యేసు రాబోతున్నాడు. ఇక్కడున్న మనమందరం కన్ను మూసి కన్ను తెరిచి వెళ్ళబోతున్నాం. రెప్పపాటులో మార్పు నొందేదను, అక్షయ రూపమునే దాల్తును. రెప్పపాటులో మార్పు నొందేదను, అక్షయ రూపమునే దాల్తును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా యేసు నిర్ణయ సమయంలో తండ్రి వెళ్ళమనగానే దిగి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు తొందరపడితే దేవుడు తొందరపడేవాడు, నువ్వు ఆగు అంటే దేవుడు ఆగేవాడు. ఆ నిర్ణయ కాలంలో దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. అయితే ఆయన ప్రణాళికను నెట్టే ప్రయత్నాలు చేయమాకు. ఫలితాలు బ్యాడ్గా ఉంటాయి. ఆ ప్రయత్నంలోనే ఇష్మాయిల్ను సంపాదించుకున్నాడు. ఎవరు? అబ్రహాం. కాబట్టి నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో దానికోసం దీన మనస్సుతో, దేవా తగిన కాలంలో నీవిస్తావు అని దీన మనస్సుతో సనగకుండా గొనగకుండా సొంత ప్రయత్నాలు చేయకుండా దేవుని నిర్ణయ కాలం కోసం కనిపెట్టుకో. ఆయన కార్యం చేయబోతున్నాడు. పేతుడు మొదటి పత్రిక 5:6 దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లు బలిష్టమైన బాహువుల కింద దేవుడు నీ పట్ల సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. యెర్మీయా 29:11 నేను ఉద్దేశించిన సంగతులు మంచివి, రాబోవు కాలమందు నిరీక్షణ కలిగినవి, అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు కావు. కాబట్టి
అందరూ చెప్పాలి, ఆయన నిర్ణయ కాలములో జరిగిస్తాడు. దేవుడు నీకు ఏదైనా వాగ్దానం చేశాడా ఇంతకుముందు? అయితే నువ్వు నమ్మకాన్ని కోల్పోయి బలహీనుడవైనా దేవుడు నమ్మదగిన వాడుగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. వివాహం కోసమా, బిడ్డల కోసమా, ఉద్యోగం కోసమా, వ్యాపారం కోసమా, దేనికోసం నువ్వు వెతుకుతున్నావు? దేనికోసం నువ్వు ఎదురు చూస్తున్నావు? కంగారు పడుతున్నావు? దానికి ఒక నిర్ణయ కాలం ఉన్నది. హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చించే రోజు ఒకటి రాబోతున్నది. అప్పటిదాకా నువ్వు ఓర్పుగా నిర్ణయ కాలం కోసం కనిపెట్టుకో. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు ఆయన ఇచ్చే శ్రేష్టమైన ఈవుల కోసం, నీ జీవితం ఎడల దేవుని సంకల్పం కోసం కనిపెట్టు. దేవుని కంటే ముందు పరిగెత్తడానికి ప్రయత్నించమాకు. నిర్ణయ కాలం కోసం కనిపెట్టు. శ్రేష్టమైన దాన్ని ఆశించు. అంతకంటే తక్కువ వాటిని కోరవద్దు. నీకు ఇష్మాయిల్ని ఇస్తే ఇస్సాకుని ఇస్తానంటే ఇష్మాయిల్ని కోరమాకు. దేవుడు నీకు ఇష్మాయిల్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నీకు గొర్రె పొట్టేళ్ళని ఇస్తుంటే కోడి పెట్ట చాలని మాకు. దేవుడు నీకు గొర్రె పొట్టేళ్ళని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నమ్మకంగా ఉండు. నిర్ణయం కోసం ఎదురు చూడొద్దు. కలవరపడొద్దు. విశ్వసించువాడు కలవరపడడు. యెషయా ప్రవచనం 28:16. విశ్వసించువాడు నిబ్బరంగా ఉండు. దైవా, నీ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను. నీ మాట చొప్పున నువ్వు జరిగిస్తావు. నీ నిర్ణయ కాలములో జరిగిస్తావు. దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి, విశ్వసించువాడు కలవరపడడు. క్రైస్తవులు విశ్వసిస్తున్నారు కానీ కలవరపడుతున్నాడు. సన్నిధిలో కలవరమే లేదు, కన్నీళ్ళే లేవు, గొప్ప దేవుడు ఓహో అని పాడుతుంటారు ఎగిరెగిరి. ఆదివారం సోమవారం కాడి నుంచి కలవరమా ఏ మదిలో నా మదిలో. నాగా చెప్పేది 35 ఏళ్ళ నుంచి సేవలో ఉన్నా నేను. 3.5 ఏళ్ళు కాదు. కలవరమే లేదు, కన్నీళ్ళే లేదు. తమ్ముడు కొట్టు, జించుకు జించుకు జిం. హల్లెలూయా హల్లెలూయా. కలవరమే లేదు. అబ్బా బాబా, ఆ పాట చూసి అయ్యగారు అమ్మగారు అబ్బా ఏమాత్మ పిల్లోడికి కలవరం లేదని. తెల్లవారి నుంచి కలవరమా ఏ మదిలో నా మదిలో. నా దేవుడు నీతో చెప్తున్నాడు, ఇంకెప్పుడు ఎదురు చూసి నీ నోరు మొయ్యి. ఆయన ఇచ్చేదాకా ఎదురు చూడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి మాట చొప్పున దేవుడు ఇస్సాకునిచ్చాను అనండి. 2 దేవుని నిర్ణయ కాలంలో ఇస్సాకును దేవుడు వారికి ఇచ్చాను. 3 చెప్పండి, ముసలితనం అందించాను. స్తోత్రం చెప్పాలి పెద్దగా. 100 ఏళ్ళ వయసులో ఇచ్చాడు. మరీ దేవుడు అట్టు చేశాడు? ఏ వయసులో ఇచ్చాడు దేవుడు? ఏ వయసులో ఇచ్చాడు దేవుడు? ముసలివాడు పోయింది. పోయినాక 3 ఏళ్ళ కొడుకు పెళ్లి చేశాడు. ఎన్ని ఏళ్ళకు? తల్లి చచ్చిపోయినాక 3 ఏళ్ళకి పెళ్లి చేశాడు. 37 ఏళ్ళ వయసు అనుకున్నప్పుడు అమ్మ పోయింది. 40 వచ్చింది అంటే చనిపోయినాక. 7 నుంచి 20 ఏళ్ళు కొడుకు పిల్లలు పుట్ల. నాన్న పెళ్లి చేసుకుంటానన్నాడు అబ్రహాము. ముసలి పోయినాక కొన్నేళ్ళు ఆగేళ్ళే. పెళ్లి చేస్తే 6 అన్నాడు. చప్పట్లు కొట్టు. దేవునికి స్తోత్రం. ఏమంటావు దానికి? ఇస్సాక్ గాడికేమో 20 ఏళ్ళు సంతానం లేదు. 60వ పడిలో యాకోబు గాడు అన్నగాడి పేరేంది? వాళ్ళిద్దరు ట్విన్స్ పుట్టారు. కానీ 20 ఏళ్ళ వయసులో 6 కనేశాడు. ఎవరు? ఏమంటావు? అంటావా? నేను నోరు మొయ్యి. మోసలమ్మ పోయి ఇన్నేళ్ళు అయిపోయినా కంటూనే ఉన్నాడు ఈయన. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోను, దేవుని తక్కువ అంచనా ఏమాకు నువ్వు. ముసలితనమందు 100 ఏండ్లప్పుడు కుమారుడు జన్మించెను. హల్లెలూయా. ఇప్పుడు చెయ్యెత్తి చెప్పాలి, అసాధ్యములను సుసాధ్యం చేసే దేవుడు.
21:2 ప్రకారంగా ముసలితనమందు కనెను. 21:5 ప్రకారంగా అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతనికి 100 ఏండ్లు. 100 సంవత్సరాల వృద్ధునికి 90 ఏండ్ల వృద్ధురాలికి పిల్లలు కలగడం అంటే మానవరీత్యా సాధ్యం. ఒకవేళ 60-70 ఏళ్ళకు పుడితే లేటు సంతానం అంటారు. ఏమంటారు? కొంచెం లేటు సంతానం అంటారు. స్త్రీ ధర్మం నిలిచిపోయి పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చేతులేసేసి అంతా అయిపోయినాక పిల్లలు పుడితే లేటు అన్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేసే దేవుడు వీరి దేవుడు అంటారు. మా సంఘంలో ఒక అమ్మాయికి పిల్లలు పుట్టట్లేదని ఏడ్చి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పిందంట, నీ కడుపులో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, నీకు థైరాయిడ్ ఉంది, నీకు అవి ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, పిందెలు ఉన్నాయి, నీకు పిల్లలు పుట్టరు పొమ్మందంట. ఇంటికి వచ్చి చెప్తే ఒక్కడే కొడుకు, అందరు ఏడుస్తున్నారు. అయ్యా నాకు అంశ ఉండదా, నా మనవడు ఉండడా అని ఆమె ఏడుస్తూ తిండి మానేసింది తల్లి పాపం. ఇక ఆ పిల్లోడు ఎట్టా అమ్మనెట్టో దార్చేది అర్థం కావట్లేదంటే రా మా నాయగారి దగ్గర రిపోర్ట్లు తీసుకుని పోదామని నా దగ్గరకు వచ్చారు. తీసుకొచ్చినాక రిపోర్ట్లు అన్నీ చూశాను. నాకేం తెలియదు పెద్దగా. ఇట్టా అన్నాను. మీ పాస్టర్ గారు కూడా ఇప్పుడు రిపోర్ట్లు మీరు చూపిస్తుంటే ఇట్లా అని మిమ్మల్ని ఒక మాట ఏమన్నారమ్మా డాక్టర్ అంటాడు. అదొక్కటే నిజం, ఇవన్నీ నిజాలు కాదు. మేము డాక్టర్ చదివామా ఏంది అమ్మో, మీరు మాకు ఇచ్చినట్టు ఇస్తే మేము అర్థమైనట్టు ఇట్టు అంటాం, అన్నాకేమంటాం అంటే ఏమన్నారమ్మా అంటాం. దాన్ని బట్టి ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. ఇట్లా అన్నారు. అంత అర్థమైనట్టుగా అయిపోయింది. నాకు అర్థమైంది కూడా, అర్థమైంది. ఏంటమ్మా అయ్యా ఈ రిపోర్ట్ ప్రకారం పుట్టినన్నారు. మా అమ్మనేమో వేరే చర్చికి వెళ్ళొద్ది, అక్కడ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ రిపోర్ట్లన్నీ చూపిస్తే నాకే అర్థం కాలేదు. ఆ పాస్టర్కి అర్థమైందా? సరే చూపించి అమ్మ ఈ రిపోర్ట్ల ప్రకారం డాక్టర్ చెప్పింది నిజమే, ఎవరు నన్ను పెంచుకో అందంట. డాక్టర్ అన్నదానికంటే పాస్టర్ అమ్మ అంటే ఆమె కడుపు పగిలిపోయింది. అమ్మో సచిన్ డాక్టర్ కాదంటే అందుకని ఏమంటదా అని అన్న తింటలేదట. నా దగ్గర రాగానే అవన్నీ చూసి ఇటు తలగా చెప్పి ఏమన్నారమ్మా అన్నాను. అంత డాక్టర్లు చెప్పారన్నారు. ఎవరు? నేనేమన్నాను తెలుసా? దేవుడు చెప్పాడా అన్న. అయ్యా దేవుడు చెప్పలేదన్నారు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఏడాది తిరిగేలేక బిడ్డలు పుడతారు పా అన్న. ఆ రిపోర్ట్లన్నీ మడి తీసుకొని సంఖలో పెట్టుకుని ఇంటికి పోయారు. ఏమన్నారమ్మా అయ్యగారు, ఏమన్నారమ్మా మా పాటరమ్మ గారు పుట్టిన అన్నారమ్మా, నువ్వు మీ అయ్యగారు ఏమన్నారు అంటుంటే మా అయ్యగారు మొత్తం చదివాడు, ఇటు అన్నాడు. ఎవరు చెప్పారు అన్నాడు. డాక్టర్లు చెప్పారు. దేవుడు చెప్పాడా అన్నారు. చెప్పలేదు అన్నారు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు పుడతారు పో అన్నారంటే అమ్మ మీ అయ్యగారు అంటే జరుగుద్దమ్మా. హల్లెలూయా. అమ్మాయి అన్నం తింటాను అందంట. దేవునికి స్తోత్రం. పుడితే పుట్టారు, లేకపోతే లేదు. తిననోళ్ళు తినేటట్టు మాట్లాడో నీ బాతు అయిపోయింది. 2-3 నెలలు నా దగ్గరకు వచ్చి పాస్టర్ గారు నేను కన్సీవ్ అంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ రోజు దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడు. బలంగా ప్రార్థన చేశాం. డాక్టర్ దగ్గరికి పొమ్మాను. డాక్టర్ దగ్గరికి చూస్తే అమ్మా నేను నమ్మలేకపోతున్నాను, ఇది చూడాల్సిందే, ఇంకేం చూస్తావు డాక్టర్ అమ్మా నువ్వు, అక్కడ కన్సీవ్ అని రిపోర్ట్ వచ్చినాక ఇంకేం చూస్తావో అమ్మా, నువ్వు థైరాయిడు ఫైబ్రాయిడు, నీకు పువ్వులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి. ఓ అమ్మో దేవుడు ఇచ్చాడమ్మా అంటే చూద్దాము. ప్రస్తుతానికైతే మందులు రాస్తా, బలానికి బిల్లు వేసుకో, అరుకు తాగు. 9 నెలలు అయింది. కనడానికి వెళ్ళింది. కానీ ముందు ఫోన్ చేసింది, అయ్యగారు ప్రార్థన చేయండి అని. నువ్వేం కంగారు పడ, మాకు కట్టమంటున్నారయ్యా, మరి పుడతా బతుకుతారు, నువ్వు అయ్యా నిన్ను బాగో, నీకు ఇచ్చింది ఎవరు, ఏం కష్టం కాదు పో అన్న. గంట తర్వాత ఫోన్ వచ్చింది. ఆ పిల్లే అమ్మాయి, నేను చెబుతాలే పాస్టర్ గారు కంటే నా నోటితో చెప్పాలా అయ్యగారికి, పాస్టర్ గారు పాప పుట్టిందన్నారు. హల్లెలూయా అని దాని పేరు ఆశ్చర్యాన్ని పెట్టు అన్న. హల్లెలూయా. ఏం పేరు? అదేం పేరండి? ఆడవాళ్ళదా మగవాళ్ళదా? పాప పుట్టింది, ఆశ్చర్య. హల్లెలూయా. ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన పెట్టుకుని స్తుతికూడం పెట్టుకుని పిల్లని ఎత్తుకుని దీని పేరు ఆశ్చర్య. ఎందుకంటే
డాక్టర్లు పుట్టరన్నారు. దేవుడు నా ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. హల్లెలూయా. పిల్లకు పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు ఎన్ని రోజులకు వచ్చుద్ది? సంవత్సరానికి వచ్చి, పాస్టర్ గారు నేను మీకు ఒక సంగతి చెప్పలేదు, దీని పుట్టినరోజు నా కడుపులో 5 నెలలు అంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్లు పుట్టరు అంటే దేవుడు మునుం పట్టాడు. కొట్టు చెప్ప. అసాధ్యములను సుసాధ్యం చేసే దేవుడు. డాక్టర్లు అబద్ధం చెప్పారని నేను అనను, కానీ దాన్ని నమ్మొద్దు. వారు చెప్పింది నిజంగా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, వారు చెప్పింది నిజంగానే తేడా ఉంది, వారు చెప్పింది నిజంగానే డాక్టర్లు స్కాన్ చేసి నీ కడుపులో ఉన్న లోపాలని చెప్పారు, దాని మూలంగా ఫలితాన్ని చెప్పారు. నీకు బిడ్డలు పుట్టరు, అమెరికా పోయిన నీకు పుట్టరు. ఆమె చెప్పింది నేను అబద్ధం అనను, అదంతా నిజమే. కానీ ఆ నిజాన్ని సైతం బోల్తా కొట్టించి ఓరియా బాబా రమాల రష బాబా రంద రబా సుపీరియన్. ఏది శాస్త్రం చెప్పిందో దాన్ని అబద్ధమని నిరూపించి దేవుడొక్కడే శక్తివంతుడని నిరూపించుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 100 ఏళ్ళు రాకముందు కనుక పుడితే, ఈ ముసలమ్మకు 90 ఏళ్ళు రాకముందు కనుక పుడితే ఏముందిలే, ఒక్కోసారి ఆలస్యం అవుతుంటుంది గట్ల అన్నట్టు. ఎట్లా అన్నట్టు? నీ నోరు మొయ్యి. ఆమెకు 90, ఈయనకి. నిరాశపడొద్దు. దేవుడు మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. నిర్ణయ కాలంలో నెరవేరుస్తాడు. 90 ఏళ్ళకి ఇవ్వడు. 90 ఏళ్ళకి చెప్పాలి, 95కి, 96, 97, 98, 99, ఒక్క సంవత్సరం అన్న ముందు ఇవ్వా. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం అటు ఇటు ఉండాలి. మీ మానవ జాతి అటు ఇటు ఉంటుంది. నేను మాట అన్నానంటే కేక్ కట్ చేసినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలా సాధ్యమైంది అంటే సర్వశక్తి కలిగిన దేవుడు తన అనంత శక్తిని ప్రదర్శించాడు. కొట్టు చప్పట్లో. దేవుడు వారిని నూతన పరిచాడు, సహజమైన శారీరక సామర్థ్యాన్ని పెంచాడు. హల్లెలూయా. అందరు చెప్పండి, మనుషులకు అసాధ్యమే దేవునికి సాధ్యం. డాక్టర్లకు అసాధ్యం, దేవునికి సాధ్యం. ఇంజనీర్లకు, సైంటిస్టులకు, రాజకీయ నాయకులకు, ప్రముఖులకు, మేధావులకు ఏది అసాధ్యమో అది నా దేవుడికి అబ్రహాముకు దేవుడు ఇస్సాకును ఎప్పుడు ఇచ్చాడు అంటే ఆయన మాట ప్రకారం నిర్ణయ కాలంలో ముసలితనమందు ఆశలన్నీ అడుగంటిపోయినాక ఇది జరగదు అని బల్లగుద్ది లోకమంతా చెప్తుంటే నా దేవుడు అంటున్నాడు, మీ దడ్డికి నేను వస్తాను, నీ కౌగిట్లో కుమారుడు పుడతాడు, నువ్వు నేను చెప్పిన మాట విని నవ్వావు, నీ కొడుకు పేరు మిస్టర్ నవ్వు, వాడు పుట్టాడు, లోకం నవ్వింది. హల్లెలూయా. ముసలితనమందు శారాకు నవ్వు కలగజేసిన కుమారుడు దేవుడిచ్చాడు. నజరేయుడా
ఎవరెవరైతే చేతులెత్తి అసాధ్యమైన విషయాలు చాలా కాలమైంది దేవుడు మాటిచ్చి జరగట్లేదు నిరాశ పడుతున్నారేమో, నిజంగా నువ్వు మాటిస్తే మాట తప్పేవాడివి కాదు, మాట తప్పని వాడివి నీవు. అయితే నీ నిర్ణయ కాలం ఇంకా రాలేదని గ్రహింపు, కలిగి ఉందురుగాక. అన్ని అసాధ్యం అనుకున్న తరుణంలో ఇచ్చి నీ నామానికి మహిమ పొందే దేవుడవు. ఇక్కడ ఎవరెవరైతే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారో వారి పెండింగ్ సమస్యలకు పరిష్కారము దొరుకును గాక. జస్ట్ నౌ నీ నిర్ణయ కాలంలో నీ బిడ్డలకు కార్యము చేయి. ఇది అసాధ్యం కాని వీరి దేవుడికి సాధ్యమని లోకం చెప్పాలి. విజయము కలుగును గాక. యేసు పేరిట ఈ పరిచర్యను దీవించండి. 39 దినాలు ఉపవసించారు బిడ్డలు. రేపటి దినమందు మరింత శక్తివంతమైన 40వ రోజు, దానికి ముందు రోజు ఇంత గొప్పగా మీరు మాట్లాడినందుకు స్తోత్రములు. 39 రోజులు ప్రార్థన చేశారు బిడ్డలు. దేనికోసం అడుగుతున్నారో అది త్వరలో వారు పొందుకోబోతున్నందుకు స్తోత్ర. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు భూలోక పరిశుద్ధులందరికీ ఆయన రాక పర్యంతం సదా తోడే నడిపించుగాక. ఆమేన్.